ఆరోగ్యకరమని ఏదైనా అతిగా వాడడం మనలో చాలా మందికి అలవాటు. ఇదే అనర్థాలకు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. కూరల్లో వాడే పసుపు విషయంలోనూ ఇది వర్తిస్తుందని చెబుతున్నారు. పసుపును మోతాదుకు మించి వాడడం వల్ల లేనిపోని అనారోగ్యాల బారిన పడక తప్పదు అంటున్నారు. మరి దీన్ని ఎక్కువగా వాడితే ఏమవుతుంది? ఎంత మోతాదులో వాడడం మంచిది తెలుసుకుందాం. మనం రోజువారీ ఆహారంలో భాగం చేసుకునే పసుపు పైత్యరసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల ఉత్పత్తిని పెంచి తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవడంలో సహకరిస్తుంది. అయితే పసుపు మోతాదు పెరిగితే పైత్యరసం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా ఆమ్లాల మోతాదు కూడా పెరిగి జీర్ణాశయంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అంటున్నారు నిపుణులు. ఇక గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారిలో దీని తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఈ పరిస్థితి కొన్నిసార్లు పేగుల్లో అల్సర్లకు కారణమవుతుందంట. ఇక కూరల్లో మోతాదుకి మించి పసుపు వాడే వారిలో దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. సాధారణంగా పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే సమ్మేళనం మనం తీసుకునే ఆహారంలోని ఐరన్ను శరీరం గ్రహించేలా చేస్తుంది. అదే పసుపు ఎక్కువైతే శరీరం ఇనుమును గ్రహించే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఫలితంగా ఇది దీర్ఘకాలంలో రక్తహీనత సమస్య తలెత్తేందుకు కారణమవుతుంది అంటున్నారు నిపుణులు. ఇవి కూడా పసుపులో ఉండే కర్క్యుమిన్ స్థాయిలు పెరిగితే కొంతమందిలో తలనొప్పి, మగతగా అనిపించడం ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇక మరికొంతమందిలో ఇది రక్తపోటు పడిపోవడానికి కారణమవుతుందంట. అధికంగా పసుపు ఉపయోగించడం వల్ల కొంతమందిలో విరేచనాలు, మరికొంతమందిలో మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం, వాంతులు వంటి సమస్యలు ఎదురు కావచ్చంటున్నారు నిపుణులు. మరి ఎంత వాడాలి? పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్తో పోరాడి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఇక ఇందులో ఉండే ఫైటో న్యూట్రియంట్లు ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి శరీరాన్ని కాపాడతాయి. మరోవైపు క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది. అయితే ఈ ఫలితాలన్నీ పొందాలంటే పసుపును తగిన మోతాదులో తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజువారీ కూరల్లో 1/2 టీ స్పూన్ మించి వేసుకోకపోవడమే మంచిదంటున్నారు.